హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జంగిల్లో రేర్ యానిమల్, రేర్ క్రీచర్ కనిపిస్తే ఎంత విచిత్రంగా చూస్తామో నాకు ఇది కూడా అలాగే అనిపిస్తుంది. కాకపోతే రోడ్ మీద వెళ్తుంది, 4 వీల్స్ ఉంటాయి కారు. అదే టెస్లా మోడల్ వై. సో దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, ఇదొక మోడల్. సో ఫస్ట్ మీకు ఇది ఇంట్రడ్యూస్ చేస్తాను, తర్వాత వేరే వాటి గురించి చెప్తాను. సో వచ్చేయండి నాతో, మనం వెళ్ళి ఆ టెస్లా మోడల్ వై గురించి డీటెయిల్స్ నాకు కూడా ఎక్కువ తెలీదు, మా బ్రదర్ దగ్గర ఉంది కారు. సో ఆ టెస్లా మోడల్ వై గురించి డీటెయిల్స్ కనుక్కొని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, హియర్ యు గో, టెస్లా మోడల్ వై. అండ్ పైన చూసారా, ఇది ఎంత బాగుంటుందంటే రూఫ్ చూడడానికి లోపల నుంచి సన్ రూఫ్ మాట. కాకపోతే ఎండాకాలంలో అది బాగా వేడెక్కేస్తుందేమో అని డౌట్ నాకు. మీకు అనిపించవచ్చు కారే కదా, కారు గురించి ఇంత ప్రత్యేకత ఏముంటుంది అని. అది ఒత్తి కారు కాదండి, వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. అది ఎంత బాగా నడిపిస్తుందో మనల్ని, మనం డ్రైవ్ చేయాలా చేయనక్కర్లేదా ఒకసారి మీకు చూపిస్తాను రండి. మనం కార్ ఎక్కి స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా హెడ్ స్టార్ట్ ఇవ్వాలండి. హెడ్ స్టార్ట్ ఇచ్చి అక్కడ లివర్ ఒకటి ఉంది కదా, దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే అది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తుందన్నమాట. అప్పుడు అది ఇంకా స్టీరింగ్, బ్రేకింగ్, యాక్సలరేటింగ్ అన్నీ అదే చూసుకుంటుంది. మనం జస్ట్ రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. అన్నీ అలా అని పడుకోవచ్చు అనుకుంటున్నారేమో, లేదండి, అంత సీన్ లేదు. పడుకుంటే దానికి కూడా పార్ట్నర్ కావాలి కదా, అందుకని మనం పడుకుంటే అది అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు చూసారా, ఇక్కడ స్టాప్ సైన్ దగ్గర అక్కడ మనుషులు వస్తున్నారు, సైడ్లో కార్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తోంది కదా. ఆ స్టాప్ సైన్ దగ్గర కరెక్ట్గా ఆగి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తుంది కారు. సో బయలుదేరి ఎంత స్పీడ్ లిమిట్ ఏంటి, నైబర్హుడ్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి అన్నీ తెలుసు దానికి, పర్ఫెక్ట్గా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మనం 2 స్టాప్ సైన్స్ ఆపోజిట్గా ఉన్నాయనుకోండి, మనకు ఒకటి వేరే వాళ్ళకి ఒకటి, ఎవరు ముందు వస్తే వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలన్నమాట. సో అదే రూల్ పాటించుకొని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తుంది మనల్ని. సో ఇందాక చెప్పినట్టు పడుకుంటే ఒప్పుకోదు అని చెప్పాను కదా, అది మధ్యలో ఏం చేస్తుందంటే మనం పడుకున్నామో ఏమో అని డౌట్ వస్తుంది అనుకుంటా దానికి. అక్కడ చూసారా, బ్లూ లైట్ బ్లింక్ అయింది స్క్రీన్ మీద. అప్పుడు స్క్రీన్ మీద బ్లింక్ అయిన ప్రతిసారి నేను లేచే ఉన్నాను అని దానికి చెప్పాలన్నమాట. చెప్పి స్టీరింగ్ టచ్ చేస్తే అది హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు చూసారా, మా అన్నయ్య అసలు స్టీరింగ్ టచ్ కూడా చేయలేదు, అదే టర్న్ తీసుకుంది. మనం గూగుల్లో మ్యాప్స్ పెట్టాం కదా లొకేషన్ దగ్గరికి, సో ఆ లొకేషన్ దగ్గరికి అది ఇంకా డైరెక్ట్ అదే తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఏమీ చేయని అవసరం లేదు. డెఫినెట్గా బెస్ట్ పార్ట్నర్ అండి. మనం టయర్డ్ అవ్వము, ఊరికే రిలాక్స్డ్గా కూర్చొని డ్రైవ్ ఎంజాయ్ చేయడం తప్ప మనం ఇంకోటి చేయాల్సిన పని ఉండదు. ఇక్కడ చూసారా, స్టాప్ సైన్ దగ్గర మనకి ఆగి వేరే వాళ్ళని వెళ్ళనిచ్చి తర్వాత మనల్ని తీసుకెళ్ళింది. సో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ లేకపోలేదు, కానీ ఫ్యూచర్ జనరేషన్కి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. మన జనరేషన్ వాళ్ళు ఎంతైతే డ్రైవ్ చేసామో అంత ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అంత ఓపిక ఉంటుందో లేదో. సో డెఫినెట్గా ఈ టెస్లా మోడల్స్లో వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ టూ గుడ్గా ఉండొచ్చు. చూడండి, ఇదిగో డెస్టినేషన్ పాయింట్, ఇది ఒక గ్రాసరీ స్టోర్స్ మాట డీసీలో. అక్కడికి పెట్టాము, అది తీసుకొని వచ్చేసింది అసలు వితౌట్ ఎనీ కష్టం. మనం అసలు ఏమీ చూసుకొని అవసరం లేదు. అండ్ బై ద వే మీకు చెప్పలేదు కదా, దీనికి కార్కి కీ కూడా ఉండదండి, సెల్ ఫోనే. దీంట్లో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, పొరపాటున మీ సెల్ కనుక ఛార్జ్ అయిపోయిందంటే అంతే, దొరికిపోయినట్టే. మనం ఇక్కడ ఏం చేస్తోందంటే, మన గ్రాసరీ స్టోర్స్ పార్కింగ్ లాట్లో కారు పార్క్ చేస్తోంది. మనం చేసినంత ఫాస్ట్గా అది పార్క్ చేయలేదు, అది ఇంకా కొంచెం అటు ఇటు వెతుక్కుంటుంది అక్కడ లైన్స్ మధ్యలో. వెనకాల మనుషులు వస్తే ఆగాలి అని తెలుసు దానికి. సో అలా చేస్తాం అన్నమాట. మనం ఎలా అయితే కార్ని 2 లైన్ల మధ్యలో పర్ఫెక్ట్గా పార్క్ చేయగలుగుతామో, అది అంతే పర్ఫెక్ట్గా కొద్దిగా టైం తీసుకున్నా బాగానే పార్క్ చేసింది. 2 లైన్స్ మధ్య 2 కార్ల మధ్యలో పెట్టమని చెప్పామన్నమాట. దట్ వే అది మనకి తెలుస్తుంది కదా, అసలు అది పార్క్ చేయడం వచ్చా లేకపోతే వచ్చని మనం అనుకుంటున్నామా తెలియాలి కదా మనకు కూడా. అందుకని పార్క్ చేసి చూస్తే అది సూపర్గా పార్క్ చేసింది. దీనికి ఇంతే కాదండి, మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా,
అవన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుసు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఒక్కోసారి యాక్సిడెంట్ అయినప్పుడు ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, దీనికి మన ఫైర్ వస్తుందన్నమాట కొన్ని టెస్లాస్కి. ఎందుకంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలీదు మాన్యువల్గా. ఇక్కడ ఒక సైడ్లో ఒక చిన్న లివర్ ఉంటుంది, దాన్ని ఆ డోర్కే ఉంటుందన్నమాట. దాన్ని చేస్తే యాక్చువల్గా డోర్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో టెస్లాస్ కొన్నప్పుడు చాలామందికి అది ఐడియా లేక అది ఆప్షన్ ఇచ్చాడు, కానీ చాలామందికి స్టార్టింగ్లో తెలియక కొన్ని యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫైర్ అది వచ్చింది. సో ఇందాక చెప్పినట్టు బోత్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి మరి. యా, సో అదండి, ఎలా ఉంది మీకు కార్, ఎలా నచ్చింది? ఇప్పుడు చూడండి, అది డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి మ్యాప్ పెట్టుకుంటోంది. ఇంకోటి ఇక్కడ ఇంకో సీన్ చూపించలేదు మీకు, ఆ వెనకాల సీట్ బెల్ట్ సైన్ నువ్వు పెట్టుకోలేదని చెప్తావు అనమాట. నేను వెనకాల బ్యాక్ సీట్లో కూర్చున్నాను మా బాబుతో, అయితే అది నాకు చెప్తోంది నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నావు అని. కాకపోతే సౌండ్స్ ఏం రావు, ముందర కూర్చున్న వాళ్ళకి సీట్ బెల్ట్ సౌండ్స్ వస్తాయి కదా పెట్టుకోకపోతే. మొత్తానికి ఇంటికి తీసుకొచ్చేసిందండి సేఫ్గా. నేనైతే సేఫ్. నాకు దాని మీద పూర్తిగా నమ్మకం ఉందా లేదా అన్న క్వశ్చన్లో కార్ ఎక్కాను నేను. ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర చెట్టు కింద మంచిగా నీడలో పార్క్ చేసుకుంది. అమ్మయ్య బతికానురా దేవుడా అనుకున్నాను నేను, జస్ట్ కిడింగ్. సో కార్ అయితే చాలా బాగుండిందండి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీకు వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.